అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రియాంక హాస్పిటల్ వచ్చి కేవలం ఇక్కడ ఉన్నటువంటి నార్కలను దోపిడీ చేసుకోవడానికి మాత్రమే వచ్చింది అనిపిస్తుంది. వచ్చినటువంటి రోగులకు వాళ్ళ యొక్క రోగం వికటించాలి, ఆందోళనకరంగా కావాలి, తద్వారా డబ్బులు దోచుకోవచ్చు అనేటటువంటి ఒకటి మోటో తట్టు పెట్టినట్టు అనిపిస్తున్నది. ప్రతిసారి ప్రతి 2 నెలలకు ఒకరు మరణం చెందుతుంది. జిల్లా అధికారులు దాన్ని అప్పటికప్పుడు కంటితుప్పుడు చర్యగా సీజ్ చేస్తుండ్రు. మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటుండ్రు, మళ్ళీ ఓపెన్ చేస్తుండ్రు. మొన్న ఆ అమ్మాయి అత్యంత ఆరోగ్యకరమైనటువంటి అమ్మాయి కావ్యను హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆమె చనిపోయిన తర్వాత కాన్పును బిగడాయించి ఆపరేషన్ చేసి సిజేరియన్ తీసి శిశువును తీసిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత అక్కడ పంపించారు. వాళ్ళు ఇక్కడ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. మళ్ళీ ఇలాగా ఎంతమందిని చంపుతారు? కాబట్టి ఇది కావాల్సి వచ్చి ప్రియాంక డాక్టర్ చేసినటువంటి హత్య, ఆ యజమాన్యం మీద ఆ ప్రియాంక డాక్టర్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలి, ప్రియాంకను అరెస్టు చేయాలి. ఆ యొక్క నష్టపోయినటువంటి ఆ కుటుంబానికి నష్టపరిహారం 1 కోటి రూపాయల దాకా ఇవ్వాలి. లేకుంటే ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది? ఆ శిశువు ఎట్లా బతుకుతారు? ఆ భర్తకు పిల్లని ఇవ్వాలి. లేకపోతే ఆడపిల్లలు బతికేది, ఆడపిల్లలు లేకుంటే అంటే మొగళ్ళకు పిల్లనిచ్చేటోడే లేడు. ఆ పెళ్ళి అయ్యేదే కష్టం. ఉన్న పెళ్ళని చంపుకొని వాని కాపురం ఎట్లా నడవాలి? కాబట్టి నేను అధికారులకు డిమాండ్ చేస్తున్నా, ఈ హాస్పిటల్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలి, ప్రియాంకను వెంటనే ఆ డాక్టర్ అమ్మని అరెస్ట్ చేయాలి. దీని మీద ఎవడెవడైతే డబ్బులు దోచుకుంటుండో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్లో మనకు ఇక్కడ ప్రియాంక హాస్పిటల్లో డెత్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ప్రెస్లో అడ్వర్స్ న్యూస్ వచ్చినందుకు ఏం జరిగిందని తెలుసుకోవడానికి మేము వచ్చాము. ప్రోగ్రామ్ ఆఫీసర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, మేము తర్వాత డెమో వచ్చాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం జరిగిందో తెలుసుకొని దానికి కలెక్టర్ గారికి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం ఫాలో కావాలనేది మేము తర్వాత ఏ యాక్షన్ అనేది ఎట్లుంటాయి అనేది కలెక్టర్ గారి త్రో ఇన్స్ట్రక్షన్ ద్వారా మేము ఫాలో చేస్తాం. మేము కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత గతంలో జరిగిన దానికి మేము సీజ్ చేసాము. తర్వాత కలెక్టర్ గారు కమిటీ మీటింగ్ పెట్టారు. మీటింగ్లో ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగానే మేము ఫాలో అయ్యాము. ఇప్పుడు కూడా అదే ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారి దృష్టిలో ఈజ్ ద చైర్మన్ కాబట్టి కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫర్దర్ యాక్షన్స్ అనేది ఏమనేది ఉంటే మేము చెప్తాం. తర్వాత నిర్వాహకులు అంటే డైరెక్టర్ ఉన్నారు, డాక్టర్ లేరు. ఏదైతే సర్జరీ చేసిండో ఆ డాక్టర్ గారు లేరు. డాక్టర్ గారి యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండ్ అక్కడ దానికి సంబంధించిన కేస్ షీట్ కూడా మేము తీసుకొని ఆ రికార్డ్స్ అవన్నీ పరిశీలించినాక ఫైనల్గా కమిటీలో నిర్ణయించిన తర్వాత డెత్ గల కారణాలు ఏందనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటాయి. సార్, ఇక్కడ ఉన్న డాక్టరు ఇది చేయకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సుకు డ్యూటీస్ చెప్పేసి ఏం ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏం మెడిసిన్ ఇవ్వాలని చెప్పి ఆమె ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉంటుందని చెప్పేసి వినిపిస్తుంది. ఇంకా అది మాకు తెలియదు, మేము ఎంక్వైరీ చేస్తాం అన్నమాట. అంటే సార్ చెప్పినాక వాళ్ళు వచ్చినాకనే ఇవన్నీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఉన్నారు డైరెక్టర్ ఉండే మాతో మాట్లాడుతున్నాగా తను మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగాము, అది కావాలని చెప్పాము. ఆ ఇన్ఫర్మేషన్ ఆ రికార్డ్స్ కూడా 3 రికార్డులు కూడా మేము తీసుకొని వెళ్తున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకు కూడా చెప్పాం. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.